शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सृष्टिकर्ता ब्रह्मदेवाय नमो नमः। బ్రహ్మదేవా, తమరు వచ్చారా నక్షత్రలోకానికి? తమరికి ఎందుకింత శ్రమ? తమరు ఆజ్ఞాపిస్తే మేమందరము బ్రహ్మలోకానికి వద్దుమే. వద్దు. అక్కడ నిత్యము దేవేంద్రుడు ఇతర దేవతలు తమ సమస్యలతో నా వద్దకు వస్తూ ఉంటారు. ఏ విషయం గురించి నేను మీ అందరితోనూ చర్చించదలిచానో అది అక్కడ మాట్లాడ వీలవదు. దేవేంద్రుడికి అంతటి సమస్య ఏమిటో అందుకు మీరింతగా కష్టపడాలా? తారకాసురుడు అతడి రాక్షసుల భయం వల్ల తమను రక్షించమని కోరుతూ బ్రహ్మలోకానికి వారప్పుడప్పుడు వస్తారు. కానీ బ్రహ్మదేవ, ఇంద్రుడు దేవతలు ఎన్నాళ్ళిలా తారకాసుడు అతడి రాక్షసులకు భయపడాలి? అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో మాకేం ఆజ్ఞ? మీకందరికీ కూడా ఇది బాగా తెలిసే ఉంటుంది. హిమవంతుని పుత్రిక పార్వతి తపస్సు నానాటికి తీవ్రతరమవుతుంది. ఆమె తన కఠోర తపస్సు ద్వారా శివుని ప్రసన్నుడు చెయ్య ప్రయత్నిస్తుంది. అవును, ఈ చర్చ అంతటా జరుగుతుంది. కానీ మేము పార్వతి తపస్సు విషయంలో ఏం చేయాలి? మీరందరూ కూడా శివుని వద్దకు వెళ్ళాలి. ఆయనకు విన్నవించండి. పార్వతి ఆరాధనను తపస్సును స్వీకరించమని, ఆమె మనోవాంఛను తీర్చమని. మీరంతా ఆయనను అర్థించవలసిందేమంటే ఆయన లోకహితానికై పార్వతిని పరిగ్రహించమని. కానీ బ్రహ్మదేవ, మన్మథుణ్ణి భస్మం కావించిన పిమ్మట పరమేశ్వరుని వైరాగ్యం మరింతగా పెరిగింది. అలాంటి పరిస్థితిలో ఆయన పార్వతి మనోవాంఛను తీర్చగలరంటారా? తప్పక నెరవేర్చగలరు. భవిష్యత్తును అవలోకిస్తే శివపార్వతుల వివాహం సంభవమే ననిపిస్తోంది. అందుకే చెబుతున్నాను, పార్వతి వివాహం శివునితోనే జరుగుతుంది. ప్రస్తుతం శివభక్తుల లౌకిక మానవోచిత మహిమలన్నీ ఈ జగతి సమక్షాన ఒక విశేష ఆదర్శాన్ని నిలబెట్టడానికై జరుగుతున్నది. మనం ఈ మానవోచిత మహిమలకు ఔచిత్యము తర్కము జోడించి నిజం చెయ్యాలంటే మన తోడ్పాటు కూడా ఉండాలి. తోడ్పాటు ఉండాలంటే పరమేశ్వరుని వద్దకు వెళ్లాల్సిందే. తప్పక వెళ్లాల్సిందే. మన్మధుడు కూడా ఈ ఉద్దేశంతోనే వెళ్ళాడు. కానీ శివుని కోపానికి గురికాక తప్పలేదు. భేదం ఉంది. మన్మధుడి కార్యము ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఎంతో భిన్నమైనవి. మన్మధుడు శివుని మదిలో కామాన్ని అనురాగాన్ని ఉత్తేజనం చెయ్యబోయాడు. మీరేమో ఆయన వద్దకు విన్నపాన్ని నివేదించబోతున్నారు. దురాలోచన లేకపోయినా కామదేవుడు చేసినది అనధికృతమే. నాకు తెలిసినంత వరకు మీరైతే సద్భావనతో ప్రవర్తిస్తారు. రెంటికి ఇదే భేదం. బ్రహ్మదేవ, తమరి మాటలనే ఆదేశము ఆజ్ఞలుగా భావించి మేము శివలోకం తప్పక వెళ్తాం. కానీ శివుడే గనక మా ప్రార్థనకు అంగీకరించకపోతే అది తమరి గౌరవానికే అనుచితమేమో. ప్రస్తుతం నా గౌరవాభిమానాల గురించి యోచించరాదు. దేవతలను రక్షించాలి. తారకాసుర సంహారం జరగనంతటి దాకా ఇంద్రుడు ఇతర దేవతలు సురక్షితులు కారు. తారకాసుర వధనం శివపుత్రుడే చెయ్యగలడు. అందుకని శివపుత్రుడు జన్మించాలంటే శివ వివాహం ఆవశ్యకం. శివ వివాహానికై ఆయన సమ్మతి అవసరమా? ఆ సమ్మతి కోసమనే నేను మీ అందరినీ శివుని వద్దకు పంపదలిచాను. బ్రహ్మదేవ, మేము తప్పక వెళతాం. మేము పరమేశ్వరుని ప్రార్థిస్తాం. సమ్మతిస్తారనుకుంటాను. వారు సమ్మతిస్తేనే మన దేవతలకు మంచిది. మరింక నేను వెడతాను. ఇక స్వర్గలోకం వెళ్ళి చూడాలి. ఆ దుష్టుడైన తారకాసురుడి అత్యాచారణ వల్ల అప్సరసులు ఏ దశలో ఉన్నారు? నన్ను మీరు చూడ్డానికని నేను మిమ్మల్ని పిలవలేదు.
నేను మీ నృత్యం చూడాలి, అందుకే పిలిచాను. కానివ్వండి, నాట్యం ఆడండి. లేదు, మేము నీకోసం నృత్యం చెయ్యం. రాక్షసుని ఎదుట నృత్యం చేయడం మా సాంప్రదాయం కాదు. మేము కేవలం దేవేంద్రుని ఎదుట నృత్యం చేయడానికే సంసిద్ధులం. ఏమన్నావు? నృత్యం చెయ్యవు? చెయ్యను. ఇలాంటి దుస్సాహసాన్ని ప్రభువు ఇంద్రుడు కూడా చెయ్యలేడు. నువ్వెలా చేశావు? ఇది దుస్సాహసం కాదు, సాహసమే. దుస్సాహసం చేసినది నీవే. దేవేంద్రుడి సింహాసనాన్ని అపహరించావు. తీసుకెళ్ళండి ఈ దుష్టురాళ్ళని. వీరు మా ఆజ్ఞలను పాటించక ధిక్కరిస్తున్నారు. బంధించేయండి వీళ్ళని అగ్నికుండానికి నలువైపులా. అక్కడి వేడికి వీరి సౌందర్యం, వీరి యవ్వనం మాడిపోవాలి. మహాబలి తారకాసురునికి జయము! మహాబలి తారకాసురునికి జయము! మహాబలి తారకాసురునికి జయము! మహాబలి తారకాసురునికి జయము! స్వర్గ విజేత మహాబలి తారకాసురునికి జయము! ఓ, దేవతల్ని పట్టుకొచ్చారా? బహుమతి పొందగలిగిన పని చేశారు. చూశారా? మొదట మీరు పట్టుబడ్డారు, తర్వాత ఒకరొకరుగా దేవతలందరూ పట్టుబడుతున్నారు. ఒకరోజు మీ రాజు ఇంద్రుడు కూడా నా చేజిక్కుతాడు. అదే జరిగిన నాడు వాణ్ణి చంపేస్తాను. ఇక నాటకమంతా సమాప్తం. ఎక్కడ చిక్కారు వీళ్ళు? ఆకాశ మార్గాన తక్కుతూ తారుతూ మమ్మల్ని వేధించారు. మేము కూడా చాలా దూరం వీళ్ళని వెంబడించాం. వీళ్ళంతా మీపై కుట్ర పన్నారని కూడా తెలిసింది. వీళ్ళని చుట్టేశాం. కొందరు చిక్కారు, కొందరు చిక్కలేదు. పారిపోయారా? మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళిలా పారిపోతే చూసుకోండి, మీ బుర్రలు కూడా బద్దలవుతాయి. అయితే ఈ దుష్టదేవతలంతా నాపై కుట్ర పన్నుతున్నారా? సమాప్తం చేసేస్తాను వీళ్ళని. వీళ్ళతో పాటుగా వీరి కుట్రలు కూడా సమాప్తం అయిపోతాయి. తారకాసురా, బ్రహ్మదేవ, నా వరదాత, సృష్టికే సుజనకారక బ్రహ్మదేవాయ నమో నమః. నాకు వరాలిచ్చిన మిమ్ము నా స్వర్గంలో చూసి అతి ప్రసన్నున్నయ్యాను. ఇది నీ స్వర్గం కాదు తారకాసురా. ఇక్కడ నీవు బలవంతంగా అధికారం చేపట్టావు. అందుకే నీకు ఎవరిని కూడా పీడించి దండించే ఏ అధికారము లేదు. వరదేవత, నా స్వర్గానికి ఏం పని మీద వచ్చారు? మళ్ళీ నీవు నా స్వర్గం అంటున్నావు, కానీ ఈ స్వర్గం దేవతలది. ప్రస్తుతం నేనిక్కడ అధిపతిని. ఇంద్రుడికే శక్తి ఉంటే అతడే దీనికి అధిపతి అయ్యేవాడు. నేను అతన్ని పరాజితుడు చేశాను. ఇదే నీ అనుచిత కార్యం తారకాసురా. ఇందులో అనుచితమే ఉంది. ఎవరి వద్ద శక్తి ఉంటే వారి వద్దే ఆధిపత్యం ఉంటుంది. శక్తి ద్వారా ఆధిపత్యం పొందవచ్చుననే ఈ సిద్ధాంతం కారణంగానే జగత్తులో అన్యాయం, ఆహాకారాలు, అవినీతి, హింస, అత్యాచారాలు జరుగుతాయి. తమరే చెప్పండి బ్రహ్మదేవ, ఎటువంటి సిద్ధాంతం ద్వారా ఈ జగత్తులో శాంతి, ప్రేమ, న్యాయాల స్థాపన జరుగుతుంది? ఎవరికైతే యోగ్యత, మానవోచిత భావాలు ఉంటాయో వారిదే అధికారం అంట. అప్పుడే ఈ జగత్తులో శాంతి, ప్రేమ, నీతి, న్యాయము స్థాపించబడతాయి. అలా జరగదు. జరగడం కూడా అసంభవం. ఎందుకు జరగదంటే ఇలా నీ వంటి తామసిక స్వభావం గలవారు భోగాలు, అన్యాయం, అవినీతి, స్వార్థము, ఇంకా అధికార వ్యామోహపు అంధకారంలో పరహితము, జనహితము తలపెట్టనే లేరు. భవిష్యత్తులో శాంతి నెలకొనదు అని అనలేము. శాంతి నెలకొంటుందనే తమ నమ్మకానికి ఏం ఆధారం ఉంది తమకు బ్రహ్మదేవ? మానవోచితము, దివ్య ప్రవృత్తి అనే భావనలపైననే.
కానీ నీ వంటి వారు పరిణామపు చింతన లేకుండా అన్యాయము అత్యాచారాలు చేస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు ప్రకృతి సత్యాలను అంగీకరించక తప్పదు. అలాగా? ప్రకృతికి కూడా సత్యాలున్నాయా? కాస్త మాకు కూడా చెప్పండి బ్రహ్మదేవ, ఏమిటా సత్యాలు? జ్ఞానులు, తత్వవేత్తలు, ఇతర కాలజ్ఞానులు ఈ సత్యాలను ఎరిగిన వారే. ఇప్పుడు నీవు ఇది వినాలి. అవశ్యం చెప్పండి. ప్రకృతికి, మానవతకు, సాత్వికతకు విరుద్ధంగా హింసను, అన్యాయాన్ని, అత్యాచారాలను, పాపకార్యాలను చేసేవారికి చివరికి దుర్దశ కలుగుతుంది. వారు భయంకర పరిణామాలను అనుభవిస్తారు. ఇదే ఆ నగ్న సత్యం. దీన్ని తెలుసుకుని నమ్మిన వారు ముందు చూపుతో పాపాలను మానివేస్తే భయంకర పరిణామాల నుంచి తప్పించుకోగలుగుతారు. భవిష్యత్తులో ఇదే సత్యాన్ని నమ్మితే జగత్తులోని మనుష్యులు శాంతిని నెలకొల్పగలరు. బ్రహ్మదేవ, తమరు కూడా కలలు కంటారే? పగటి కలలు, పగలే కలలు. నీ ఈ దుర్బుద్ధిని చూశాక కూడా నేను నీ మంచి కోరి చెబుతున్నాను. నీవు స్వర్గాన్ని త్యజించి భూలోకం తిరిగి వెళ్ళు. పృథ్వీవాసులంతా భూలోకం నుంచి స్వర్గలోకం రావడానికి ఉవ్విళ్ళూరుతుంటే నన్నేమో వ్యతిరేకం చెయ్యమంటున్నారు. భూలోకవాసులందరూ ఏ స్వర్గలోకం వద్దామనుకుంటారో అక్కడ అధిపతి దేవేంద్రుడు. కానీ నీవు తిష్ట వేసిన చోట ఈ నరకానికి ఎవరొస్తారు తారకాసురా? చాలు బ్రహ్మదేవా, చాలు. చాలా చెప్పారు, ఇక చాలించండి. తమరు నాకు వరమిచ్చారు కాబట్టి మీ తీయని పలుకులు విన్నాను. లేకుంటేనా? వినండి, ఏమైనా నేను మాత్రం స్వర్గలోకాన్ని ఎన్నటికీ విడిచేది లేదు. దీని పరిణామం నీకు మంచిని చేకూర్చదు. పరిణామపు చింతనేదే ఉంటే ఈ స్వర్గాన్ని చేరగలిగేవాణ్ణా? ఏ వరాలు, అధికారాల వల్ల నీ నిశ్చింత అహంకారము పుట్టుకొచ్చాయో ఆ వరాల సమాప్తి జరగనుంది తారకాసురా. నీవు స్వర్గం నుంచి వైదొలగవలసిందే. ఈ అప్సరస్సులు, దేవతలు ఈ స్వర్గాన్ని మళ్లీ సొంతం చేసుకుంటారు. బ్రహ్మదేవులకు జయము. వీల్లేదు. పారిపోయారు, అంతా పారిపోయారు. దానవరాజు తారకాసుడికే ఎదురింప, మహాబలి తారకాసుడికే ఎదురింప, స్వర్గ విజేత తారకాసుడికే ఎదురింప. వీల్లేదు. ఓరి దుష్టుడా, నీ ఎదిరింపుకి సమాధానమిచ్చేది శివపుత్రుడే. ఓం నమో భగవతే రుద్రాయ. దేవాదిదేవులకు ఈ సప్తఋషుల ప్రణామం. ఓం నమః శివాయ. శుభం స్వాగతం. బ్రహ్మదేవుడు మా అంతరాత్మ ప్రేరణతో ప్రేరితుడై తమర్ని మా వద్దకు రమ్మని అనురోధించారు. పరమేశ, తమరు త్రికాలదర్శులే. తమరి మహిమ అగమ్యమే. నాకు తెలుసును. పార్వతి పట్ల అనురాగము, కరుణ ఉండబట్టి తమరు బ్రహ్మదేవుని ప్రేరేపించి మమ్ము పిలిపించారు. నేను తమరి కనికరము, అనుగ్రహాలకు కృతజ్ఞుణ్ణి. మహర్షి వశిష్ఠ, తమరు పొరబడ్డారు. మేము పార్వతి తపస్సుకు ప్రసన్నులమై మిమ్మల్ని పిలవలేదు. సత్యమేమిటంటే అసంతుష్టులమయ్యే తమర్ని పిలిపించాం. ఏమిటి? అసంతుష్టులయ్యారా పరమేశ? అవును. సత్యం ఏమిటంటే మేము ఏకాంత సమాధి నిమిత్తమై ఈ స్థలాన్ని ఎంచుకున్నాం. కానీ పార్వతి ఇక్కడికి వచ్చి మా సమాధికి భంగం కలిగించసాగింది. ఇట్టి పరిస్థితిలో ఆమెకెవరు చెప్తారు? ఈ కార్యానికి గాను మీ అందరికన్నా సమర్థులు అన్యులెవరుంటారు? ఇది ఆలోచించే మేము బ్రహ్మదేవుని ప్రేరేపించాం. ఇక మేము కోరేదేమంటే వెళ్ళి పార్వతికి నచ్చజెప్పండి. తన తపస్సుతో వృధా ప్రయత్నం మానమనండి.
ఆమె పొందగలిగినది ఏదీ లేదు. ఆమె చేయవలసిందల్లా తన రాజమహల్కు తిరిగి వెళ్ళి ఒక యోగ్య వరుణ్ణి వరించి తన జీవిత మార్గాన్ని సవరించడమే. ఆమె తపస్సును భంగం చేయడానికి ఆమె ఎదుట మీరంతా నన్ను నిందించవలసి వచ్చినా సందేహించకండి. మేము దీనికి అనుమతిస్తున్నాం. ఏదో ఒక విధంగా ఆమెను తపస్సు మాన్పించ ప్రయత్నించండి. ఓం నమః శివాయ. పర్వతరాజపుత్రి పార్వతి మేలుకో. గిరిరాజపుత్రి గిరిజా మేలుకో. హిమవంతుని గారాల ఉమా మేలుకో. మేలుకో పార్వతి మేలుకో. పుత్రి పార్వతి, నేను అరుంధతిని. సప్తఋషులు నేను నీతో కొంచెం చర్చించడానికి వచ్చాం. నా తపస్సును భంగం చేయడానికి గల కారణం తమరికిది తెలియదా? తపస్సు భంగం చేసినట్లయితే చేసిన తపస్సంతా నిరర్థకం అవుతుందని, నా ఈ తపస్సును భంగం చేసి దాన్ని నిరర్థకం చేసే అధికారం తమకు ఎవరిచ్చారు? మేమంతా నీ మేలు కోరి నీతో ఏదో చెప్పాలని వచ్చాం. దానివల్ల జరిగేది నీకు హితమే సుమా. నా మంచి చెడ్డలు నాకు బాగానే తెలుసును. తమరంతా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నన్ను తపస్సు చేసుకోనివ్వండి. మేమిక్కడి నుంచి ఎలాగో వెళతాం. కానీ నీకో మాట స్పష్టం చేయడం అవసరం. ఏ శ్మశానవాసిని బూడిద రాసుకునేవాణ్ణి ప్రసన్నుణ్ణి చేయ ప్రయత్నిస్తున్నావో అతడు నీకెన్నడూ ప్రసన్నుడు కాడు. దానివల్ల మీకొచ్చిన కష్టమేమిటి? కష్టం మాకు కాదు, కష్టం నీదే కాగలదు. ఎవరి మెడలో బాహువుల్లో చుట్టుపక్కల సర్పాలుంటాయో అక్కడ నీకు కష్టాలుగాక సుఖం ఉంటుందా? ఎవరి మెడలో బాహువుల్లో ఇంకా చుట్టుపక్కల సర్పాలున్నప్పటికీ కూడా ఏ కష్టమూ ఉండకపోతే అతడితో సహజీవనం గడపడంలో మరి నాకు కష్టమేమిటి? తప్పక ఉంటుంది. శివుడు భంగును ఉమ్మెత్తను త్రాగి సర్పాల విషాన్ని భరించగలడు. కానీ నీవిదంతా చేయగలవా? కాస్త ఆలోచించు. ఎక్కడ ఈ కోమల తనువు మనసు గల రాజకుమారి రాజమహలులో రాజసంఠీవితో పెరిగినటువంటిది? ఎక్కడ ఆ భూతనాథుడు అశుభ వేషధారి బైరాగి? చాలు చాలు, ఇక నేను శివనిందను వినజాలను. తమరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనే వెళతాను. ఓం నమః శివాయ. ఇక నేను కఠోరాతి కఠోర, ఉగ్రాతి ఉగ్ర తపస్సు చేస్తాను. పార్వతి, 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 అమ్మయ్యో, అగ్నిపై కూర్చున్నట్టు అనిపిస్తోంది. చూడటమే లేదు.
పార్వతి చేసే ఉగ్ర కఠోర తపస్సు వల్ల సంపూర్ణ వాతావరణం అగ్నిమయమైపోయింది. భీషణమైన వేడిమి వ్యాపించింది. అవును, చూస్తున్నాను. నా ఉద్దేశంలో మనం ఆమెను హెచ్చరించాలి. చెయ్యాల్సింది. ఈ వేడిమిలో ఈమె స్వయంగా కమిలిపోతే మనం మహారాజుకు మహారాణికి ఏం చెప్తాం? అయితే మేకల్పన. సరే. పార్వతి, పార్వతి, పార్వతి! అమ్మో, అమ్మ నాయనోయ్! ఏమైంది? ఈమె నిప్పు కణంలా మండుతోంది. ఈమె ముఖాన్ని శరీరాన్ని చూసావా? కమిలిపోయి ఎలా నల్లగా అయిపోయాయో. జయ, నా మనసు కీడు శంకిస్తుంది. ఆగు, నేను చూస్తాను. పార్వతి, పార్వతి! అమ్మయ్యో, ఏమైంది? తను మాట్లాడడం లేదు, కానీ ఓం నమ శివాయ అనే మంత్రం ఈమె గొంతులో ధ్వనిస్తోంది. జయ, మనం వెళ్ళి మహారాజుకు మహారాణికి చెప్పేయాల్సిందే. నా తల్లి, నా పుత్రి పార్వతి, ఆమెకేదైనా అయితే నేను కూడా నా ప్రాణాలు విడుస్తాను. లేదు రాణి, లేదు. ఆమెకేమీ జరగదు. ఇంతటి కఠోర తపస్సు చేసే కన్యకు ఏమైనా అయితే అందుకు విధాతే స్వయంగా సిగ్గుపడాలి. ధైర్యం వహించు ప్రియ. మన పుత్రిక పార్వతి నిర్ణయం దృఢమైనదే. దృఢ నిర్ణయం కలవారి సఫలత నిశ్చయమే కాగలదు. నాకు ధైర్యం చెప్తున్నారు, కానీ నా మనసు ఒప్పటం లేదు. నేను మరి తల్లిని కదా, మీకు తల్లి మనసేం తెలుసు? నా తల్లి వాడిపోతోంది. పువ్వు లాంటి నా పిల్లను నేను వాడిపోవడం చూడలేను. నేను వెంటనే అక్కడికి వెళ్తాను, ఆమెను వెంట పెట్టుకొస్తాను. వద్దు రాణి, నా మాట విను. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు. పార్వతి శివారాధనకు భంగం కలిగించే పాపం చేయకు దేవి, పాపం చేయకు. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? పుత్రీ వియోగం వల్ల. తల్లి మనసు కదా, అలా అనిపిస్తుంది. చివరికి అంతా శుభమే జరుగుతుంది. రా పుత్ర. పార్వతి, ఏమిటి మంటలు? మంటల? సేనాపతి, ఈ మంటలన్నీ ఏమిటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? కింద భూలోకం నుంచి వస్తున్నాయి. మహాబలి! మహాబలి ఎవరో మాయావి దేవత తన మాయాజాలాన్ని పన్నుతున్నాడు. ఛేదించండి ఈ జాలాన్ని. ఎలా ఛేదిస్తాం మహాబలి? జాలం కనపడడం లేదు. ఆ జాలానికి చెప్పు కనపడమని. ఏమైంది మహాబలికి? బహుశా మహాబలి బలం అంతమైందేమో. లేదు, నా బలం సమాప్తం కాదు. ఎవరెక్కడ? ఎవరూ లేరు. ఎవరుండేవారు? ఇప్పుడు లేనిదెవరు? వరాల బలం ఉండేది, ఇక అది సమాప్తమయ్యింది. లేదు, నా బలం సమాప్తం కాదు. కానీ నువ్వెవరు? నీకు వరాలిచ్చినది నేనే. నా వరాల బలం ఇక సమాప్తమయ్యింది. ఎందుకంటే నీ తపస్సు పుణ్యం సమాప్తమయ్యింది. ఇక నీ మంచి కోరుకుంటే తారకాసుర స్వర్గాన్ని విడిచిపెట్టు. తారకాసుర స్వర్గాన్ని విడిచిపెట్టు. తారకాసుర, నీకిదే చివరిసారిగా చెబుతున్నారు. స్వర్గం నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో స్వర్గం నుంచి. పొండి, అంతా ఇక్కడి నుంచి పొండి. ఈ స్వర్గం విడిచిపెట్టండి. నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. మన రాజ్యానికి వెళ్ళండి. పొండి.
ఈ స్థలం పూర్తిగా సురక్షితమే. ఇక్కడికి తారకాసుడి రాక్షసులు ఎన్నటికీ రాలేరు. అవును దేవేంద్ర, కనుచూపు మేరలో ఏ రాక్షసుడు లేడు. రాక్షసులు లేరు, కానీ అటు చూడండి, హిమగిరి శిఖరంపై హిమవంతుని పుత్రిక పార్వతి ఉగ్ర తపస్సులో ఉంది. నిజమే, కానీ దేవేంద్ర, మేము మా కళ్ళారా చూసాం. సప్త ఋషులు, అరుంధతి దేవి పార్వతి వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఆమెను తన కఠోర తపస్సు మానమని అర్థించారు కూడా. కానీ పార్వతి వారి వినపానికి అంగీకరించనే లేదు. ఆమె తపస్సు మరింత కఠోరతరమవుతుంది. విధాతకి తెలియాలి మరి దీని ప్రభావం ఏమిటో. నేను ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను. ఈ జరుగుతున్నదంతా కూడా మనకు అనుకూలమేనా లేక ప్రతికూలమా? అంటే అంటే ఏమిటి వరుణదేవా? సందిగ్ధ స్థితి ఇది, సందిగ్ధ స్థితి. ఒకవేళ పార్వతి తపస్సు సఫలం కాకపోతే, శివుడు ఆమెను వరించకపోతే ఇక శివపుత్రుడు ఎలా కలుగుతాడు? శివపుత్రుడే కలగకపోతే తారకాసుర వధ జరిగే అవకాశాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. అంటే మన కష్టాలు తీరినే తీరవన్నమాట. ఇప్పుడు ఏమీ చెప్పలేము, ఎందుకంటే పరిస్థితి మన చేతిలో లేదుగా. పార్వతి తపస్సు కనుక ఇలాగే దినదినము ఉగ్రతరమైతే ఈ సృష్టిలో ప్రళయం ఉత్పన్నం కావటం తథ్యమే. ఇంకొకలా జరగవచ్చు కూడా. పార్వతి తపస్సు సఫలం కావచ్చు. శివ వివాహమై శివపుత్రుడు కలిగి తారకాసురుడు అంతం కావచ్చు. జరుగుతుందేమోనని ఆశలతో ఊహలతో మన కష్టాలు తీరవు కదా. ఎన్నటికీ తీరవవి. ఎందుకో బ్రహ్మ, విష్ణు, మహేశులు ఈ విషయంలో మౌనం వహించి ఉన్నారు. పార్వతి చేసే ఈ ఉగ్ర తపస్సును అసలు ఎందుకు గమనించడం లేదు వారు? మాకు అలాగే అనిపిస్తోంది. తారకాసురుడు స్వర్గంలో కూర్చుని అత్యాచారాలు, దుర్మార్గాలు కావిస్తున్నాడు. త్రిమూర్తులేమో శాంతంగా తమ తమ లోకాల్లో కూర్చున్నారు. అవును దేవేంద్ర, ఇంకా వాడు భూమిపై అత్యాచారాలు మాని దేవతలను, అప్సరసలను పీడించదలుచుకున్నాడు. ఏం జరుగుతుందో ఏమో. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, దేవర్షి, తమరిక్కడా? దేవేంద్ర, నారదుడికి సమయస్థలాలు ఎప్పుడూ నిశ్చితాలు కావు. కానీ మీరంతా నన్ను చూసి ఆశ్చర్యచకితులయ్యారే. యథార్థానికి మీ అందరినీ చూసి నేను ఆశ్చర్యచకితులయ్యాను. తమరికెందుకు ఆశ్చర్యం? మొదట మీరు చెప్పండి, అసలు మీ చింత ఏమిటో? ముల్లోకాలకు ఈ విషయం తెలిసినదే. తారకాసుడు మా స్వర్గాన్ని ఆక్రమించి కూర్చున్నాడని. తమకు రుచించకపోవచ్చు దేవేంద్ర, కానీ నేను కుండబద్దల కొట్టినట్టు మాట్లాడే నా దురలవాటును మానుకోలేను. మరి ఏమిటి ఆ మాట మునివర్య? అలాంటి మాటే దేవేంద్ర, అలాంటి మాటే. పాపాలు చేసేవారు ఎప్పుడూ సదా దుర్బలులే అవుతారు. దుర్బలులెప్పుడూ సదా భయస్థులే. భయపడితే చింత తప్పదు. ఇక మీరు చింతితులే దేవేంద్ర. దేవర్షి, నిజం చేదైనా దేవేంద్ర, దాన్ని మీరు ఒప్పేసుకుంటే ఫలం మాత్రం తీయగా మధురంగానే ఉంటుంది. నారాయణ నారాయణ. ఈ చేదు నిజం వెనక ఏదైనా తీయని నిజం ఉంటుందా దేవర్షి? సూర్యదేవ, తప్పకుంటుంది. చింతలో ఆలోచన తోచనే తోచదు. నారాయణ నారాయణ. మీరంతా ఇక్కడ చింతిస్తూ ఉండగానే అక్కడేమో చింతకు కారణం ఎప్పుడో తీరిపోయింది. అదెలా? హిమకన్య పార్వతి కఠోర తపస్సు పుణ్యప్రభావంతో ఆ దుష్టుడు, అత్యాచారి తారకాసురుడు స్వర్గం నుంచి ఎప్పుడో పలాయనం చేశాడు. స్వర్గపు సింహాసనం బోసిగా ఉంది. దేవర్షి, శుభ సందేశ సమాచారాలు ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు. దేవేంద్ర, ఇది వినడం కోసం అయితే నేను స్వయంగా స్వర్గానికే రాగలను. ఇక ఇప్పుడు మీరు శీఘ్రంగా అక్కడికి వెళ్ళండి. నారాయణ నారాయణ. సృష్టికర్త బ్రహ్మదేవులకు, శ్రీహరి విష్ణువుకు, దేవాధిదేవుడు పరమేశ్వరునికి, స్వర్గాధిపతి దేవేంద్రునికి, స్వర్గాధిపతి దేవేంద్రునికి, స్వర్గాధిపతి
శుభాకాంక్షలు శుభాకాంక్షలు దేవేంద్ర. తమరు మళ్ళీ సింహాసనారూఢులైనందుకు ఎన్నో శుభాకాంక్షలు. స్వర్గం తమ కోసమే, తమరు స్వర్గం కోసమేనంటాను. సదా స్వర్గాన్ని ఏలండి. మంగళమస్తు మంగళమస్తు. గురువర్య, జరిగిన ఈ శుభకార్యము చేసినదంతా కూడా పార్వతీదేవియే. ఆమె జపము, తపస్సు, పుణ్యము, పరాక్రమం వల్లనే మాకీనాడు ఈ శుభదినం చూడగలిగే సౌభాగ్యం కలిగింది. నిజమే చెప్పారు. మనమందరము పార్వతీదేవికి రుణపడి ఉన్నాం. కానీ మనమంతా మర్చిపోకూడదు, స్వర్గాన్ని మళ్లీ పొందడంలో పరమపిత బ్రహ్మదేవులు కూడా సహాయం చేశారు. మహాతపస్విని పార్వతీదేవికి పరమపిత బ్రహ్మదేవులకు నారాయణ 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 నారాయణ. పరమపిత బ్రహ్మను, సరస్వతీమాతను భూమిపై వనవాసం చేసిన పిమ్మట మళ్ళీ బ్రహ్మలోకంలో కలిసి చూడడం కన్నుల పండుగగా ఉంది. మాటల మాయాజాలం పన్నకు నారద, నీ వచ్చిన కారణం చెప్పు. నారాయణ నారాయణ. నేనొచ్చిన కారణం స్పష్టమే పరమపిత. సప్త ఋషులు, అరుంధతీదేవి కూడా పార్వతీదేవి ఎదుట పరమేశ్వరుని ఘోరంగా నిందించారు. ఆయన్ను అవమానించే మాటలన్నారు. అయినా పార్వతీదేవి తన తపస్సు మాననేలేదు. ఎందుకని? దీనికి కారణమేమిటి పరమపిత? మరి పార్వతీదేవి తపస్సు ఉగ్రాతి ఉగ్రమైపోతే ఎలా? నారద, ఎలా అనే ఈ ప్రశ్న అయితే అడిగావు, కానీ దీనికి ఇంకా సమాధానం లేదు. ఇంకా భవిష్యత్తులో దొరికే అవకాశమూ లేదు. నీ సమస్యకు సమాధానం ఏమిటంటే, శివుడివి, శక్తివి, మహిమలన్నీ స్వయంగా బ్రహ్మకే అర్థం కానివి. మరి అతని మానసపుత్రుడైన నారదుడికేం అర్థం అవుతాయి? నారద, నీవు భ్రమపడరాదు, భయమూ చెందరాదు. సమస్యకు ముందు ప్రళయం రాదు కూడా. అందుకని పార్వతి తపస్సు, ఉగ్ర తపస్సు సఫలమైతే అశుభం కాదు, శుభపరిణామమే. పరమపిత, ఈ తపస్సుకు మహిమలకు అంతిమ పరిమితి ఏమిటి? నారద, పార్వతి లౌకిక తపస్సు శక్తి యొక్క అలౌకిక పరిమితికి సంబంధించినది. అంటే శివుడిప్పుడు పార్వతిని పరీక్షిస్తున్నాడు. ఇటువంటి పరీక్షలన్నీ ఏకసూత్ర పరిమితితోనే అంతమవుతాయి. అంటే శివపార్వతుల వివాహం నిర్విఘ్నంగా ముగిసినప్పుడే పరిస్థితి సామాన్యమవుతుంది. నారాయణ నారాయణ. పరమపిత, పరిస్థితి సామాన్యమవడమే కాదు, సర్వమాన్యమవుతోంది. దేవేంద్రుడు తన దేవతలందరితోనూ స్వర్గంపై తన అధికారాన్ని పొంది గీత, సంగీత, నృత్య, హర్షోల్లాసాలలో మునిగిపోయాడు. ఇది అసామాన్య స్థితియే నారదా. ఇంకా ఆ దేవతల పరీక్ష మిగిలే ఉంది. ఆశ్చర్యమే. ఇంత కఠోర స్థితి నుంచి బయటపడ్డ దేవతలకు ఇంకా పరీక్షలు అవసరమా? మాత, ఎంతకాలం తర్వాత వారు సుఖాలను పొందగలిగారు? సుఖాల వ్యవధి అంత పరిమితమా? సుఖాలన్నీ మన స్వార్థానికి, సదుపాయాలకే పనికొచ్చేటైతే వాటి వ్యవధి పరిమితమే అవుతుంది. సుఖాల పాశాలన్నీ కూడా దుఃఖాల చెప్పుచేతలోనే ఉంటాయి. ఆ సుఖాలన్నీ కూడా ప్రజల హితానికే ఉపయోగపడితే వాటి వ్యవధి పెరుగుతుంది. మాత, ఇదంతా శివశక్తుల మహిమల వల్లనేనా? శివశక్తుల మహిమలంటావు, ప్రకృతి నియమాలంటావు, కానీ జరిగేది అదే. సమయం వచ్చినప్పుడు దేవతలకు కూడా ఈ సత్యం గురించి తెలిసి వస్తుంది.
ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సప్తర్షులు అరుంధతీదేవి కూడా అందరూ తిరిగి వచ్చారా? తిరిగైతే వచ్చాం పరమేశ, కానీ విఫలమయ్యాం. మేమంతా పార్వతీదేవి ఎదుట తమను బాగా నిందించాం, కానీ ఆమెపై ఏమాత్రం ప్రభావం కలగలేదు. తమరి నిందను ఆమె వినలేకపోయింది. మా నోట తమరి నింద విన్నాక ఆమె ముఖభంగిమలన్నీ కూడా కఠోరమైపోయాయి పరమేశ. మేము ఆమె మదిలో తమ పట్ల వికర్షణను కలిగించలేకపోయాం. పైగా మేము నిందించడం విని ఆమె మదిలో మా పట్ల జుగుప్స కలిగింది. నిజం చెప్పాలంటే పరమేశ, ఆమెకు మేము చెప్పిన మాటల మీద విశ్వాసం కలగలేదు. ఆమె తపస్సు మానేది లేదు పరమేశ. ఆమె మాత్రం తాను చేయదలుచుకున్నది తప్పక చేస్తుంది. ఆమెను మాన్పించడం ఏ విధంగానూ సాధ్యం కాదు. మా విచారం వల్ల తమని నిందించిన పాపం ఏమాశించి చేశామో అది సఫలం కాలేదు. తమర్ని నిందించిన దోషం వల్ల మేము పశ్చాత్తాపాన్ని అనుభవించవలసి వస్తోంది. చింతించకండి బ్రహ్మర్షి వశిష్ఠ. నన్ను నిందించే కార్యం నేను ప్రతిపాదించిన కార్యక్రమమే కదా. నిజం చెప్పాలంటే తమరు నన్నేమీ నిందించలేదు, అలా నాటకమాడారు అంతే. మేమందరము కలిసి ప్రార్థించేది ఒకటే పరమేశ్వర, తమరు పార్వతీదేవి తపస్సుకు ప్రతిఫలాన్ని ఆమెకిచ్చి ఆమె ప్రయత్నానికి సాఫల్యాన్ని ప్రసాదించాలి. అవును దేవేశ్వర, సాఫల్యాన్ని ఇవ్వడమంటే అరుంధతీదేవి అభిప్రాయం వివాహానికి అంగీకరించడమే. సరే, అరుంధతీదేవిది మీ సప్తర్షులందరిది కూడా ఇదే విన్నపము నిర్ణయము అయితే మరి నేను సంతోషంగా అంగీకరిస్తాను. నేనే మరి పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆమెకు ఈ నిర్ణయాన్ని తెలియచేస్తాను. తమరు పార్వతీదేవికి సూచించి ఆమెను సంతోషపెడతారు. కానీ ఆమె తల్లిదండ్రులు ఎంతో కాలంగా తపస్సు చేస్తున్న తమ కుమార్తె గురించి చింతిస్తున్నారు. వారి చింతను పోగొట్టే ఉపాయం కూడా తమరే చెప్పాలి ప్రభు. ఈ పనిని బాధ్యతను నేను మీ అందరికీ ఒప్పగిస్తాను. మా మాటగా మీరంతా హిమవంతుడు మేనారాణీదేవి వద్దకు వెళ్ళి పార్వతితో ఇక నా సంబంధం గురించి చెప్పండి. ఇలా మేము పార్వతీదేవి వద్దకు వెళ్ళి రావడం సార్థకమైంది ప్రభు. అవును పరమేశ, మేము వారిని కలవడానికి ఇప్పుడే బయలుదేరతాము. ఎప్పుడు లభిస్తుంది శివుని అంగీకారం? ఎప్పుడు సమాప్తమవుతుంది పార్వతి తపస్సు? అప్పటిదాకా నేను పుత్రికా వియోగంతో ఇలాగే విలపిస్తూ ఉండాలా? వీల్లేదు, మాటికి వీల్లేదు. ఏం ప్రయోజనం ఉంది నా తల్లికి ఈ తపస్సు వల్ల? అది ఆమె తల్లినే బాధిస్తోంది. ఇదేం మొండితనం, అది ఆమె తల్లికే సంకటం కలిగిస్తోంది. నీవామెకు చెప్పలేదా తన తపస్సు వల్ల ఈ తల్లి ఎంత బాధపడుతోందో? అనేక మార్లు చెప్పాం మహారాణి. మాటి మాటికి చెప్పినా కూడా ఆమె తన మొండి పట్టు విడవలేదు మహారాణి. చెప్పినా వినలేదా? తన పట్టు విడవదన్నమాట. నా పుత్రిక మొండి పట్టు విడవదు. కానీ నేను ఆమె తల్లిని కదా. నా పట్టు ఆమె మొండితనం కన్నా గట్టిదే. ఇంక నేను కూడా నా పట్టు వీడవను. నా పార్వతి వివాహం
ఆ శ్మశానవాసి బైరాగి శివుడితో ఎప్పటికీ జరగనివ్వను, ఎన్నటికీ జరగనివ్వను, ఎన్నటికీ జరగనివ్వను. జరగనివ్వడం జరగనివ్వకపోవడం మనుషుల చేతిలో ఉంటే ఈ జగతి రూపమే వికృతమవుతుంది. జరగనివ్వటం జరగనివ్వకపోవడం అనేవి ప్రకృతి విధి తమ స్వహస్తాలతో నియంత్రిస్తాయి. స్వామి, నేను చెప్పేది మాత్రం ఒకటే. నేను మహారాణి మేనాకు ఏ కారణం చేతను కోపం తెప్పించను. ఎందుకంటే ధన్యుణ్ణయ్యాను నేను. తమ వంటి మహర్షుల పవిత్ర చరణధూళితో మా హిమాలయ భవనం పవిత్రమైంది. నా సాదర వినమ్ర ప్రణామం స్వీకరించండి. మహర్షులారా, అరుంధతీదేవి కళ్యాణమస్తు. విచ్చేయండి, ఆశీనులు కండి. నా అంతరాత్మ చెబుతోంది, తమ వంటి పుణ్యాత్మలంతా మా వద్దకు రావటం తప్పక ఏదో మంగళప్రదమైన కార్యం జరగబోతోందని. అవశ్యం, తమరు ఊహించినది నిజమే. హిమవంత, మహారాణి మేనా ఎక్కడుంది? కనిపించలేదే. ఆమెను పిలిపించరు? అలాగే దేవి, తప్పకుండా. ఆమె వచ్చేలోగా ఆ శుభ సమాచారం చెప్పరాదా? తమ కుతూహలం సహజమే హిమవంత. కానీ సాంప్రదాయం ప్రకారం శుభ సమాచారం అనేది దంపతులిద్దరికీ చెప్పాలి, కేవలం భర్తకు కాదు. ఎంత చక్కని సాంప్రదాయం మనది. సువర్ణ, ఆజ్ఞ మహారాజా. మీ రాణివారికి చెప్పు, అరుంధతీదేవి సప్తర్షులు కలిసి వచ్చారని. వచ్చి వారిని దర్శనం చేసుకోమను. చిత్తం ప్రభు. హిమవంత, తమరి శ్రీముఖంపై విరిసిన చిరునవ్వు వెనకాల మాకేవో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. మీ మహర్షులు ఊహించినది నిజమే. మాకు ఒకటే చింత. చింతకు కారణం? మా పుత్రిక పార్వతి. ఆమె తపస్సులో ఉంది. చింతకు కారణం ఆమె ఎలా అవుతుంది? అదే మా ఇరువురి చింతకు కారణం. మేము పార్వతికి ఎంతో నచ్చ చెప్పాం. కామె పట్టు విడవటం లేదు. తపస్సు మానటానికి ఒప్పటమే లేదు. ఎందుకంటున్నారు ఆమె తపస్సు మానాలని? తపస్సు జీవిత మార్గాన్ని సరళము, సులభము, మరి సుఖమయం చేస్తుంది. ఉజ్వల భవిష్యత్తుని కలిగిస్తుంది. మరి పార్వతి తపస్సు వల్ల పరమశివుడు ప్రసన్నుడు కాకుంటే పరిణామం ఏమవుతుంది? తపస్సు పరిణామం ఎప్పుడు శుభకరమే హిమవంత. అయితే మా పార్వతి తపస్సు సఫలమైందే? పరమేశ్వరుని కృప ఉంటే ఆమె తపస్సు సఫలమే కాగలదు. అరుంధతీదేవి, పూజ్యులైన ఋషిపుంగవులారా, నా ప్రణామం స్వీకరించండి. కళ్యాణమస్తు. మహారాణి మేనా, మేము కైలాసం నుంచి పరమేశ్వరునితో తమ పుత్రిక పార్వతి వివాహం గురించి ప్రస్తావించవచ్చాం. తమ అభిప్రాయం చెప్పండి. ఈ విషయంలో నేనేమన్నా అంటే అది ఉచితమేనా? నేననుకోవడం. తమరు నిదానంగా ఆలోచించుకోండి. అవసరం అనిపిస్తే కుమారి పార్వతితో ఈ విషయం సంప్రదించండి. తమరు గనక శివపార్వతుల వివాహానికి అంగీకరిస్తే అందుకు శివుని అంగీకారము ఉందనే భావించవచ్చు. ఎందుకంటే ఈ జగతిలో జరిగేదంతా శివుని యొక్క ఇచ్ఛానుసారమే జరుగును. శివుని ఇచ్ఛ సదా మంగళప్రదమే అవుతుంది. ఇక మేము వెళ్ళొస్తాము. కళ్యాణమస్తు. చెప్పు మేనారాణి, ఇక చెప్పు నీ మనసులోని మాట. వారు ఎదుట చెప్పలేకపోయావేమో. స్వామి, తమరికి బాగా తెలుసు కదా ఈ విషయంలో నేనేమంటాను. మరి నాకు తెలుసు మైనారాణి. కానీ అరుంధతీదేవి సప్తర్షుల ద్వారా శివశంకరుని వివాహ ప్రస్తావన జరిగిన తరువాత నీ ఆలోచనల్లో ఏమీ పరివర్తన రాలేదా? ఎలాంటి పరివర్తన? ఎటువంటి పరివర్తన?
ఎందుకు కలగాలి పరివర్తన? స్వామి, నాకు ఈ విషయం తెలుసును, కాని తమరికి నిజం తెలియదు. పార్వతి శివశంకరునితో ఎన్నడూ సుఖంగా ఉండలేదు. మేనారాణి, జీవితంలో సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం ఆమోదిస్తాం. అవన్నీ సత్యాలు కావు. కొన్ని సత్యాలు ఎటువంటివంటే వాటిని మనం ఎరుగం, ఆమోదించం. స్వామి, తమరి జ్ఞానబోధ గూఢార్థాలు నా బుద్ధికి మించినవి. నాకు తెలిసి నేను నమ్మేదల్లా ఒక రాకుమార్తెకు ఏదో బైరాగితో వివాహం ఎన్నడూ సుఖప్రదం కాదు. మహలులో పుట్టి పెరిగిన పార్వతి ఎక్కడా? శ్మశానంలో తిరుగుతూ ఉండే వాడెక్కడా? మహారాణి, దేవర్షి నారదుల భవిష్యవాక్కును నీవు కాదనలేవు. ఆయన చెప్పారుగా పార్వతి వివాహం పరమేశ్వరునితోనే జరుగుతుందని. ఇక మరి సుఖం మాటకొస్తే ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా తమ పుత్రిక జాతక చక్రంలో కేవలం సుఖాలనే రాసి పెట్టలేరు. స్వామి, సుఖాలనైతే రాసి పెట్టలేం, కానీ ఆమె సుఖ జీవితానికి మన ఆశీర్వాదాల్ని, మంగళాశీసులను ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు కదా. ఆ మాత్రం చేస్తూనే ఉన్నాం మీనారాణి, ఇంకా చేస్తాం. దేవర్షి నారదుల భవిష్యవాక్కు, అరుంధతీదేవి సప్తర్షుల రాక ఈ వివాహాన్ని సమర్థిస్తున్నాయి. మైనారాణి, ఉచితం ఏమిటంటే మన ఇద్దరం పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఈ వివాహానికి అంగీకరిద్దాం. పదదేవి, పద వెళదాం.